తెలంగాణ సచివాలయంలో కాంట్రాక్టర్లు మెరుపు ధర్నా నిర్వహించారు. సందీప్ కుమార్ సుల్తానియా చాంబర్ ఎదుట బైఠాయించారు. మన ఊరు మన బడి పెండింగ్ బిల్లులను చెల్లించడం లేదని కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. పనులు చేసి 3 సంవత్సరాలైనా బిల్లులు చెల్లించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సచివాలయంలో కాంట్రాక్టర్లు మెరుపు ధర్నా నిర్వహించారు. సందీప్ కుమార్ సుల్తానియా చాంబర్ ఎదుట బైఠాయించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్, తెలంగాణ సచివాలయంలో కాంట్రాక్టర్లు మెరుపు సమ్మెకు దిగినట్టు తెలుస్తుంది. పెండింగ్ బిల్లులు చెల్లించలేదనే నెపంతో ధర్నా చేస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? రైట్ విజయ్, మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు ఈరోజు తెలంగాణ సచివాలయం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. 3 సంవత్సరాలుగా తమకి ఈ మన ఊరు మనబడికి సంబంధించిన బిల్లులు రాలేవని వారు ఒక్కసారిగా 100 మందికి పైగా తెలంగాణ సచివాలయంలోకి వెళ్ళి అక్కడ ఫైనాన్స్ సెక్రటరీని సందీప్ సుల్తానియాని కలిసే ప్రయత్నం చేశారు. అయితే సందీప్ సుల్తానియా లేకపోవడంతో అక్కడే బైఠాయించారు. ఇక విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి రావాల్సిన పెండింగ్ బిల్లుల డీటెయిల్స్ అన్ని కూడా ప్రతి ఒక్కరి నుంచి కూడా సేకరించి వాళ్ళకి ఆ బిల్లులన్నీ కూడా త్వరలోనే చెల్లిస్తామన్నట్టు కూడా వాళ్ళకి హామీ ఇచ్చారని ఈ కాంట్రాక్టర్లు చెప్పారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో మన ఊరు మనబడి పేరుతోటి ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్లు, మంచినీరు సదుపాయం, ఇట్లా మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులు కొంత కాంట్రాక్టర్లు చేశారు. వాటికి సంబంధించిన బిల్లులు రాలేవని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఈరోజు సచివాలయం దగ్గర నిరసనకు వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. అందులో భాగంగానే ఈరోజు డిప్యూటీ సీఎం ని కలవడం, అదేవిధంగా పెద్ద కంపెనీలైన మెగా కంపెనీ వాళ్ళకి ఈ మన ఊరు మనబడే బిల్లులు చెల్లించారు, కానీ చిన్న కాంట్రాక్టర్లు తమకు మాత్రం బిల్లులను ప్రభుత్వం చెల్లించకుండా ఒక పక్షపాత ధోరణిని చూపిస్తుందని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక డిప్యూటీ సీఎం మాత్రం కొంత సానుకూలంగానే స్పందించారని, అయితే ఎప్పటి వరకు ఈ నిధులు విడుదల చేస్తారో చెప్పలేదని కాంట్రాక్టర్లు తెలిపారు. విజయ్, విశాల, ప్రధానంగా మన ఊరు మనబడి అనే కాదు, చాలా శాఖల్లో పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. గత ప్రభుత్వంలో చేసిన పనులకు ఇప్పుడు బిల్లులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్టుగానే తెలుస్తుంది. దీనికి సంబంధించి కాంట్రాక్టర్లు ఏమంటున్నారు అసలు? రైట్, ముఖ్యంగా వివిధ శాఖల్లో కొన్ని పెండింగ్ బిల్లులు ఉన్నాయి. అదేవిధంగా విద్యుత్ శాఖ, ఎడ్యుకేషన్ సంబంధించి కూడా స్కాలర్షిప్లు, రియంబర్స్మెంట్లు రాక గతంలో కాలేజీలను, డిగ్రీ కాలేజీలను కూడా మూసివేశారు. పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా తాము నిర్వహించలేమని తెలిపారు. ఆ సమయంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ కొంత సమన్వయం చేసి వాళ్ళని కాలేజీలు మళ్ళీ ఓపెన్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. ఇలాగే కొన్ని వివిధ శాఖల్లో పెండింగ్ బిల్లులు గత ప్రభుత్వ హయాంలో పనులు జరిగిన వాటి పెండింగ్ బిల్లులు ఉన్నాయి. అయితే ప్రభుత్వం చెప్తున్నది ఒకటే, కొంత ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం సరిగ్గా లేదు, వీటన్నిటి బిల్లులు అన్నిటి కూడా త్వరగా చెల్లిస్తాం, ఆర్థిక పరిస్థితి మెరుగయ్యాక చెల్లిస్తామంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా 3 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా బిల్లులు ఇంకా రాకపోవడంతో ఈ రోజు మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు సెక్రటరియట్ బాట పట్టారు. ఇక వివిధ శాఖలకు సంబంధించి కూడా ఇంకా పెండింగ్ బిల్లులు, వారి నిరసనలు అన్ని కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బీసీ సంక్షేమ హాస్టళ్లకు సంబంధించిన అద్దె భవనాలకు కొనసాగుతున్నాయి. వారి ఓనర్స్ కూడా మేము బీసీ సంక్షేమ హాస్టళ్లకి తాళాలు వేయాల్సిన పరిస్థితి వస్తుంది రాబోయే రోజులని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విశాల్, పెండింగ్ బిల్లులన్నీ ఆర్థిక శాఖ ద్వారానే వస్తాయా? దీనికి సంబంధించి ఆర్థిక శాఖ అధికారులు కానీ లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన ఎవరైనా దీనిపై స్పందించడం జరిగిందా? అంటే వివిధ శాఖలకు సంబంధించిన ఏదైనా పనులు కాంట్రాక్టర్ల ద్వారా జరిగినప్పుడు వాటి అన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆయా శాఖల డైరెక్టర్లు వాళ్ళ అప్రూవల్ తర్వాత చివరిగా చేరేది ఫైనాన్స్ సెక్రటరీ, అంటే ఆర్థిక శాఖకి చేరుకుంటాయి. ఇక్కడ ఫైనాన్స్ సెక్రటరీ లేదా మంత్రి ఆదేశాల తర్వాతనే ఈ నిధులు అనేటివి విడుదలవుతాయి. అయితే ప్రస్తుతం ఆర్థిక శాఖ ఒక్కొక్కరిగా తాము నిధులు విడుదల చేసుకుంటూ వస్తున్నాము. త్వరలోనే వీటన్నిటి కూడా విడుదల చేస్తామంటూ చెప్పారు. ప్రస్తుతానికైతే డిప్యూటీ సీఎం హామీతోటి, భరోసాతోటి కాంట్రాక్టర్లు మరికొన్ని రోజులు ఎదురు చూస్తామని కూడా చెప్పారు. ఇదే బాటలో మరికొంతమంది లెక్చరర్స్, కాలేజీలు రన్ చేస్తున్న యాజమాన్యాలు, బీసీ సంక్షేమ హాస్టల్ రన్ చేస్తున్న ఓనర్లు కూడా మరికొన్ని రోజులు ఓపిక పడతాము, ఆ తర్వాత నిధులు విడుదల కాకపోతే తాము కూడా సమ్మెలు, కాలేజీ మూసివేతలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది.
విజయ్. విశాల్, ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ఏమైనా కాంట్రాక్టులు వస్తే కనుక అవి మనకి చాలా మంచిది అని కాంట్రాక్టులు చాలామంది ఆశపడి ప్రభుత్వ కాంట్రాక్టుల కోసం ట్రై చేస్తుంటారు. ఇలా పెండింగ్ బిల్లులు పెట్టడం ద్వారా ప్రభుత్వ పనులు చేయాలంటేనే భయపడే పరిస్థితి వచ్చిందనే విమర్శలు కూడా ఉన్నాయి. తప్పకుండా చాలా మంది ప్రభుత్వ కాంట్రాక్టులు వస్తే తమకి పారదర్శకంగా కొద్ది డబ్బులు మిగులుతాయనే ఆలోచనలో ఉంటారు. కానీ ఏళ్ల తరబడి ఇతర అప్పులు చేసి తీసుకొచ్చి వాటికి వడ్డీలు కడుతూనే ఉన్నాము, కానీ తమ బిల్లులు విడుదల కాక తాము నష్టపోవాల్సి వస్తుంది అని కూడా ఎంతోమంది కాంట్రాక్టర్లు వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే కొన్ని కొత్త కాంట్రాక్టర్లు తీసుకోవాలంటే కూడా కొంతమంది మొత్తం బిల్లులు కాక ఇబ్బంది పడుతున్న కాంట్రాక్టర్లు ఆలోచిస్తున్నారు. ఈ పరిస్థితి ఎలాగే కొనసాగితే ఇది రాష్ట్ర అభివృద్ధి మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పటికే ప్రభుత్వం యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా తీసుకొస్తుంది. దాదాపు 200 కోట్ల పైగా నిధులతోటి ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్ ని తీసుకురావాలని కూడా ఆలోచిస్తుంది. అయితే ప్రభుత్వం నుంచి నిధులు సకాలంలో వస్తాయా రావా అన్న ఆలోచనలో సందిగ్ధంలో కాంట్రాక్టర్ పరిస్థితుల్లో అసలు రాష్ట్ర అభివృద్ధి పైన కూడా ఇది ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అయితే కాంట్రాక్టర్లు మాత్రం బిల్లులు సకాలంలో విడుదల చేస్తే తాము ప్రభుత్వం సంబంధించిన అభివృద్ధిలో తాము కూడా భాగం పంచుకుంటాము, పనులను పూర్తి చేస్తామంటూ కూడా కాంట్రాక్టర్లు తెలుపుతున్నారు. విజయ్. రైట్, థ్యాంక్ యూ విశాల్.